అపర్ణాదేవి అయితే రాహుల్ దగ్గరికి వచ్చి, "మా వదినకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆ గుండె నీరసపడిపోయిందనే లెక్కరా. ఇంకా మనం ఏవేవో చేస్తూ ఉంటే ఆ గుండె మరి కాస్త నీరసపడిపోయి పైకి పోయే ప్రమాదమే ఉంది. అందుకే మన వంటివి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మా మా వదిన నన్ను అయితే పైకి పంపించేయాలి కదా!" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవునురా! మా వదిన పైకి పోతేనే కదా మనకి ఇదంతా దక్కేది అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి దగ్గరకైతే కావ్య వచ్చి తన చెయ్యి పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే మెలకువగా లెగిచి అయితే, "ఏంటి కావ్య నువ్వు వచ్చావా ఇక్కడికి?" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, "అవునత్తయ్య మిమ్మల్ని ఓదారుద్దామని మీకు కొంచెం ధైర్యం చెప్దామని ఇక్కడికి వచ్చానని" చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "నువ్వు నాకు చెప్పే ఓదార్పు ఏంటి? నువ్వు నాకేమీ చెప్పవసరం లేదు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "ఈ ఇంట్లో మీకు ఓదార్పునిచ్చేదానికైనా, ధైర్యాన్ని ఇవ్వడానికైనా నేనే ఉన్నాను అత్తయ్య" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "నువ్వు నాకు ఓదార్పుని ఇవ్వవసరం లేదు. నాకు ధైర్యాన్ని ఇవ్వవసరం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్